ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి వైజాగ్ పట్టణంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులపైన చాలా అక్రమ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి చరిత్ర ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికలు రాకమునుపు ఈ నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ మేము రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎంబీఏ స్టూడెంట్స్ కి ఉరితాడుగా ఉన్నటువంటి జీవో నంబర్ 77ని రద్దు చేసి ప్రతి ఎంబీఏ చదివే విద్యార్థులకి మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానే అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు విద్యార్థుల పాటు చదువుకున్నటువంటి విద్యార్థులకి ప్రతి సంవత్సరానికి ఒక్కసారి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజు ఎన్నికల సందర్భంలో ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. వాటన్నిటిని అమలు చేయమని చెప్పి విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా ఆందోళన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా కేసులు కట్టించడం, పీడీ యాక్టులు పెట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాలం దగ్గర పడింది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థుల హక్కుల కోసం, నిరుద్యోగుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకుల్ని అంచివేయాలని చూసినటువంటి ఏ ప్రభుత్వం ఈ దేశంలో బాగుపడినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వానికి కూడా ఇదే తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రౌడీ షీట్ ఓపెన్ చేసినటువంటి ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ నాయకులపైన వెంటనే రౌడీ షీట్ను తొలగించాలి, పీడీ యాక్ట్ను తొలగించాలి, విద్యార్థి సంఘాల నాయకులపైన పెట్టేటువంటి కేసులన్నింటినీ ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఎత్తివేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసనలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు రేపొద్దున అన్ని విద్యార్థి యువజన సంఘాల కార్యాచరణతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు నాంది పలుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి విద్యార్థికి కూడా విద్యార్థి సంఘాల యువజన సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.